జీవితంలో ప్రగతిశీల మార్గం నడిచింది. ఈ మధ్యనే కథల సంబంధించి కానికి సంబంధించినటువంటి కవితల సంబంధించిన పుస్తకాన్ని ఫిల్ చేశాడు. తర్వాత కల్లూరి ఆనందరావు అని చెప్పి మాకు సీనియర్, సాహిత్యం పట్ల నాకు ప్రోత్సాహం కలిగించిన వ్యక్తి. ఆయన ప్రిన్సిపల్ రిటైర్డ్ అయ్యి సాహిత్యం పైన తన కృషి ఇంకా కొనసాగిస్తున్నాడు. ప్లస్ వారు పరమేశ్వర సార్ కూడా తెలుగు సాహిత్యం పైన అభివృద్ధి పెంచుకొని ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన హాజరవుతున్నాడు. వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈరోజు కార్యక్రమంలో ముగ్గురు దివంగత వ్యక్తులు కాదు, ఆ శక్తులు అంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. తెలుగు భాషలో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఇంటి గురించి చెప్పడానికి ఆయన సాహిత్యం పైన, ఆయన పైన వచ్చినటువంటి పరిశోధనల పైన పుస్తకాలు సేకరించి పెడితే ఒక 100 లారీలకు భర్తీ అవుతాయి. 100 సాహిత్యం ఉంది. 100 లారీలు ఇద్దామా. రకరకాల విశ్వవిద్యాలయాల్లో ఆయన పేరు పరిశోధనలు వచ్చాయి. ఆ పరిశోధన పుస్తకాలని, ఆయన రాసిన పుస్తకాలన్నీ వేస్తే లారీల కొద్దీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అన్ని పుస్తకాలు రాశాడు. నవల్లో 1000 పడగల నవలు రాశాడు. వాస్తవంగా నేనైతే చదివి ట్రై చేశాను, కానీ అర్థం దాటి మిగతా చదవలేకపోయాను. ఆ 1000 పడగల నవలు ఇంతలా ఉంటుంది. తర్వాత ప్రముఖంగా చెప్పుకోటువంటి కావ్యం ఏదంటే రామాయణ కల్పవృక్షం అని రాశాడు. ఆ కల్పవృక్షం మరో వాల్మీకిలాగా ఆయన కష్టపడ్డాడు. అసలు రామాయణాన్ని వాల్మీకి రాస్తే తెలుగులో ఆ రామాయణం రాయడానికి ఆ వాల్మీకి కంటే ఎక్కువ కష్టపడి చాలా మనోహరమైన కావ్యాన్ని తెలుగు ప్రజలకు అందించాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. దాంతో జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. తర్వాత మరో వ్యక్తి రావురి భరద్వాజ అనేటువంటి వ్యక్తి. ఆయన పాకుడు రావునటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. అది చలనచిత్ర పరిశ్రమలో కూడా ప్రవేశించింది. దాంతో ఆయన విపరీతమైనటువంటి ఖ్యాతి రావడం జరిగింది. ఆయన కూడా చాలా పుస్తకాలు వచన సాహిత్యంలో కావచ్చు, కవితల్లో కావచ్చు, చాలా పుస్తకాలు రాసుకుంటూ వచ్చాడు. ఆయన రేడియో నాటకాలు ఇలాంటివన్నీ కూడా. ఆయన కూడా తెలుగులో జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. తర్వాత మూడో వ్యక్తి అనంతపుర వాసు ఎంది వెలుగు మండల్ కాలువపల్లి చిలుకూరి దేవపుత్ర అనేటువంటి ఆయన అనంతపురం చెందినటువంటి ప్రసిద్ధ సాహితీవేత్త. ఆయనతో కొంచెం మాకంత అనుబంధం ఉంది. ఆయన ఎక్కడ సాహిత్యానికి వచ్చిన ఆవిష్కరణ చేసినా పిలిచేవాడు. కాలువపల్లి తెలుసు కదా, దాపు దాంట్లో వస్తుంది. ఆ ఊరు ఆయన చాలా పేదరికం నుంచి వచ్చాడు. చాలా నిరుపేదగా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఉద్యోగాలు చేసుకుంటూ రెవెన్యూ ఉద్యోగంలో స్థిరపడిపోయాడు. ఆయన సాహిత్యంగా పరిపక్వత చేరకముందే ఆయన లోకాన్ని విడిచిపెట్టుకోవడం అటువంటిది చాలా ఆశ్చర్యంలో ఉంది. అంటే తెలుగు అనంతపురం సాహిత్యం ఇంకా పరిపక్వమైంది. చాలా గొప్ప రచయిత. ఇలాంటి ముగ్గురు రచయితలు ఒకే రోజు చనిపోవడం అనేటువంటిది కాకతాళీయంగా జరిగింది. వర్ధంతులు అనేవి ఈరోజే పడ్డాయి ముగ్గురివి కూడా. ఈ కవుల్ని నా తెలిసినందుకు డిగ్రీ ఇచ్చినటువంటి విద్యార్థులు చాలామంది కవులు కళాకారులు తెలియని పరిస్థితి రోజు. సో వాళ్ళు పరిచయం చేస్తే వాళ్ళ యొక్క ఆదర్శం అనేటువంటిది మీకు కూడా మార్గదర్శకం ఉద్దేశంతో ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభా నిర్వహణకు ముందుకు వచ్చినటువంటి అన్నగారికి, జీవీ అన్నగారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగు సాహిత్యంలో
విశ్వనాథ సత్యనారాయణ లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించలేదు. తెలుగు సాహిత్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ పక్కన పెట్టి తెలుగు సాహిత్యం అంటే మనకి ఏం కనపడదు. అంటే సాహిత్యానికి ఒక పట్టుబొమ్మలాగా ఇచ్చినటువంటి వ్యక్తి, తెలుగు సాహిత్యానికి ఒక పట్టుబొమ్మలా ఇచ్చిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన అడుగుజాలలో కొన్ని వేల మంది రచయితలు పుట్టుకొచ్చారు. అట్లాంటి మహనీయుల్ని ఈరోజు ఈ శుభ సమయంలో మనం స్మరించుకోవడం అటువంటిది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన విశ్రాంత ఆచార్యులు గారు అల్లూరి ఆనందరావు గారు ప్రసంగిస్తారు. బాగా వినండి. దయచేసి వీళ్ళందరూ గొప్పవాళ్ళు ఎందుకైనారు అంటే చిన్నతనం నుంచి వాళ్ళు కూడా ఎంతో శ్రమించి కష్టపడి వాళ్ళ ఆ స్థాయికి ఎదిగినారు. కాబట్టి ఈరోజు వాళ్ళకంతా మనకి ఏ రక్త సంబంధం లేకపోయినా ఈరోజు మనల్ని మనం స్మరించుకుంటుంది అనగా. కాబట్టి అంత గొప్పవాళ్ళు చూపినటువంటి మార్గాన్ని మనం కూడా ఎక్కడో ఒక చోట ప్రారంభించాల్సిన అవసరం ఎప్పటికైనా వస్తుంది. ఎందుకంటే ప్రతి జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ప్రతి వాళ్ళు కూడా ఏదో రూపంలో పేపర్ మీద వాళ్ళ అనుభవాలు భావాలు రాసుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడే మనకు సాహిత్యం అవసరం. ఆ సాహిత్యాన్ని వాళ్ళు అందించినారు కాబట్టి దాన్ని స్ఫూర్తిగా ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మీరు వినండి. వినిన తర్వాత చివరిగా మీలో ఎవరైనా కానీ, అంటే అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ, ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి మీరిన్న సబ్జెక్టులో కొంత భాగాన్ని, ఎంత వీలైతే అంత భాగాన్ని మేము చెప్పగలుగుతామని ముందుకు వస్తే అటువంటి వాళ్ళకి మా సంస్థ తరఫున మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే మేము ప్రతి కాలేజీలోనూ ప్రతి పాఠశాలలోనూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచి బాగా శ్రద్ధగా వినండి. మీరు కూడా మాట్లాడడానికి ప్రిపేర్ అయిపోయి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అలాగే తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సంస్థ అధ్యక్షులు, నిరంతరము సాహిత్య కృషితో పాటు సాంఘిక సేవ చేసేటువంటి శ్రీ తాడుపత్రి వెంకటరెడ్డి గారు, టీవీ రెడ్డి గారు అనేది ప్రసిద్ధి వారికి, అలాగే కాకినాడ నుంచి వచ్చారని చెప్పారు శ్రీ పరమేశ్వర రావు గారు. వీళ్ళ ముగ్గురికి ముందు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగ్గురి గురించి మాట్లాడడానికి కారణం ఈ ముగ్గురు విశిష్టమైన వ్యక్తులు. ఈరోజు వాళ్ళు చనిపోయారు అని మనం వర్ధంతి జరుపుతున్నాం, కానీ వాళ్ళు తెలుగు సాహిత్యం తెలిసినటువంటి ప్రతి ఒక్కరి గుండెల్లో జీవించి ఉన్నారు. మరణించి కాదు వాళ్ళు ఉన్నది, జీవించి ఉన్నవాళ్ళు. కనుక ముగ్గురిని గురించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయటం, టీవీ రెడ్డి గారికి ఇక్కడ అవకాశం ఇస్తూ తనకున్నటువంటి ఆసక్తితో దీన్ని ప్రోత్సహించినటువంటి దామోదర్ రెడ్డి గారిని అభినందిస్తూ మీకు వీరి గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. బోర్ కొట్టించే పనులు. నాకు వీళ్ళల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా పెద్ద వయసు. ఆయన చనిపోయి కూడా చాలా కాలం అయింది. కానీ ఆయనతో నాకు ఒక సాన్నిహిత్యం. నేను భద్రాచలంలో పనిచేశాను. అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో పనిచేశాను. అప్పుడు అక్కడున్న ప్రభుత్వ కళాశాలలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పాఠాలు చెప్పండి. ఆ కళాశాల ప్రిన్సిపల్గా విశ్వనాథ సత్యనారాయణ గారు పనిచేశారు. ఆ కాలేజీలోకి వెళ్ళంగానే ఒక గొప్ప అనుభూతి. ఆయన చెప్పుకుంటాడు, వేంగి క్షేత్రం అని ఒకటి రాశాడు. కొద్దిగా జాగ్రత్త, 嗯 ఏ ఇబ్బంది కలిగించే విషయాలే కాదు. ఆయన చెప్పుకున్నాడు, 嗯 వేంగి క్షేత్రం అని ఒకటి రాశాడు. కొద్దిగా జాగ్రత్త, ఏ ఇబ్బంది కలిగించే విషయాలే కాదు. 嗯 ఆయన చెప్పుకున్నాడు,
నా ఈ పదార్పిత క్షోణి ఏ రాజు స్మృత్యర్థమనను అని చెప్తున్నాడు ఆయన. ఆయన అడుగు పెట్టిన చోట వేగి క్షేత్రంలో అక్కడున్న ప్రజలందరూ అనుకుంటారంట, అక్కడ అడుగు పెట్టంగానే నా పాదాలు ఈ నేల మీద ఉన్నాయి, ఈ నేల నాకేదో చెబుతోంది. ఏ రాజుల గురించి చెబుతోందో, ఏ సంస్కర్తల గురించి చెబుతోందో, ఏ భారతీయ మహత్తుల గురించి చెబుతోందో, ఏ భారతీయ వేదాంతాన్ని గురించి చెబుతోందో అవన్నీ నాకు జ్ఞాపకంగా వస్తూ ఉన్నాయి అని చెప్పాడు ఆయన. ఆ జ్ఞాపకాల వరబడిలో రాసిన సాహిత్యం అనేకం. నాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు, రామాయణ కల్పవృక్షం, దాని మీద అనేక విమర్శలు చేసినా దానికి ఉన్న వన్నె కానీ వాసి కానీ గొప్పతనం కానీ ఈ రోజుకు తగ్గలేదు. అట్లాగే ఆయన రాసినటువంటి గొప్ప నవల వేయి పడగల మీద కూడా అనేక రకాలైనటువంటి వచ్చాయి. కానీ ఆ వేయి పడగలు సమగ్రమైన భారతీయ ధార్మిక కుటుంబ వ్యవస్థను తెలియపరిచింది. సమగ్రమైన భారతీయ ధార్మిక వ్యవస్థ. ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు వాడు ఒక్కడిగా ఉంటున్నాడా, వాడి కుటుంబానికి మాత్రమే పరిమితమా? నేను ఎప్పుడో మాట అనుకుంటాను, ఒక కుటుంబీకుడు తన కుటుంబానికి మాత్రం పరిమితం కాదు, తన జిల్లాకు పరిమితం కాదు, తన రాష్ట్రానికి పరిమితం కాదు, తన దేశానికి పరిమితం కాదు, ఈ ప్రపంచానికి అతను విశ్వవ్యాప్తమైనటువంటి తన నడవడికతో ఒక ఆదర్శాన్ని ఇవ్వాలి. కనుక ఇష్టానుసారం బ్రతుకుతాను అనడానికి వీల్లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను వివాహం చేసుకుంటాను, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో నేను తిరుగుతాను, ఇష్టం వచ్చినట్టుగా సంతానం కంటాను, వాళ్ళని పట్టించుకోకుండా విచ్చలవిడిగా వదిలేస్తాను కాదు. ఒక ధార్మికమైనటువంటి ఆ శక్తి వాళ్ళు వికసించాలి, అది సమాజానికి ఉపయోగపడాలి. అలాంటి దాన్ని రాసింది వేయి పడగల నవల్లో ఆయన విశ్వాసం అంటారు. అవి వదిలేస్తే మీకు దగ్గరగా ఉండేటువంటి కూడా రాశారు. ఆయన తెరచిరాజు అని ఒక నవల రాశారు. తెరచిరాజు కొద్ది గుర్తుపెట్టుకోండి, మీకు బాగా ఇష్టమైంది. తెరచిరాజు అంటే రంగస్థలానికి రాజు అని. నాటకాలు వేసే వాళ్ళలో రంగస్థలానికి రాజు అంటే ఒక గొప్ప నటుడు అని. గొప్ప నటుడు ఎప్పుడు రంగస్థలం మీద అతను నటనతో ఆకట్టుకోవాలి. అంతేకాదు, నటుడుగా వేసేటప్పుడు అతను అనేక మందితో అనేక పాత్రలతో సమన్వయించుకొని నటించాలి. అందులో ఒక తమాషా ఏంటంటే ఆ తెరచిరాజులో ఆ గొప్ప నటుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళ మనిషి. ఆయన స్నేహితుడితో కలిసి నాటకాలు వేశారు. స్నేహితుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ కాలిని పూరించుకోవాలని ఈయన ప్రయత్నం. ఎవరితో వేయిద్దాము అనుకుంటుంటే ఆ చనిపోయిన ఆయన కుమార్తె నేను నటిస్తాను. నిజంగా చెప్పాలంటే ఇతను పితృతుల్యుడు, తండ్రితో సమానమైన వాడు. అట్లాంటి తండ్రితో సమానమైన వాడితో నటించడానికి ఏమిటిగా హీరోయిన్. ఆయన హీరోగా వేస్తే ఈమె హీరోయిన్గా నటించాలని ప్రయత్నం. ఈయనకి ఇష్టం లేదు. అమ్మ నువ్వు నా స్నేహితుడు కుమార్తెలు, నీతో నేను ఎట్లా నటించేదంటే లేదు నేను నటిస్తాను, మీతో నేను సాన్నిహిత్యమైనటువంటి నటన కూడా ఇష్టమే అంటాను. అంటే అప్పుడప్పుడు నటించేటప్పుడు అలా చేయో కాళ్ళ తగ్గడం అంటాడు. ఆమె దగ్గరికి వచ్చి ఆ పాత్రను బట్టి దగ్గరికి వచ్చి ఇట్లా తాకంగానే ఈయన శరీరంలో అగ్ని పుడుతుంది, నిప్పు పుడుతుంది. ఆయన తట్టుకోలేడు. కానీ ఆమెకు మాత్రమే అనిపించింది. ఎందుకని నాకు ఇట్లా కలుగుతుంది అని ఆయన ఆలోచన చేస్తూ పోతే ఆయనలో ఆ అమ్మాయి పట్ల తన భావనలో ఏదో తేడా ఉంది అని తెలుస్తుంది. విశ్వనాథ్ సత్యనారాయణ అంటే ఆయన ఏదో ఒక ధార్మికమైన విషయాన్ని కాదు, మనస్సుకు సంబంధించి చెప్పినవాడు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనలో అనేక రకాలైనటువంటి ప్రకంపనలు, ప్రకోపాలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా యువత వీటికి జవాబు చెప్పాడు. మీకు వీలైతే మా దాని పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తెరచిరాజు. నాటకం చాలా సులువుగా ఉంటుంది, మామూలు భాషలో ఉంటుంది. అది ఒకటి చదివే ప్రయత్నం. అలాంటిదే ఒక స్త్రీమూర్తికి సరిగ్గా న్యాయం జరగక వివాహము, ఒక అమ్మాయి అనుమతితో లేకుండా వివాహం జరిగింది. ఆ అమ్మాయి జీవితంలో
అట్లాంటి నవల కూడా ఆయన రాశాడు. ఏకవీర సినిమాగా కూడా వచ్చింది. ఎన్టీ రామారావు, కాంతారావులో ఇద్దరు జంట హీరోయిన్లు. అందులో అమ్మాయి పాత అమ్మాయి హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు హీరోయిన్ అందులో ఈ ఏకవీర అనే అమ్మాయి చాలా వేగంగా ఉండే అమ్మాయి. తనకున్నటువంటి ఏ భావజాలాన్ని కూడా అణుచుకోదు. చాలామంది ఏమనుకుంటారంటే చాలా స్పష్టంగా మాట్లాడే వాళ్ళను వీళ్ళు విశృంఖలంగా మాట్లాడతారు, వీళ్ళు సమాజానికి దూరంగా బతుకుతారు, వీళ్ళు మిగతా అందరినీ చెడగొడతారు, ఇట్లా అంటుంటారు. కాదు, వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని నింపుకునే వాళ్ళని మనం గుర్తించడం రావాలి. ఆ అమ్మాయి అట్లాంటి